ప్రమాదాలతో గతేడాది 6,500 మంది చనిపోయారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అందుకే యాక్సిడెంట్లు జరగకుండా రోడ్ల నిర్మాణం జరగాలన్నారు. హైబ్రిడ్ మోడల్లో దేశానికే ఆదర్శంగా రోడ్డు నిర్మిస్తామని చెప్తున్నారు. శ్రీశైలం మన్ననూరు 7,600 కోట్లతో ఈ రోడ్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోంది. అమరావతి మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపడుతున్నట్లుగా మంత్రి కోమటిరెడ్డి అన్నారు. 10,410 కోట్లతో విజయవాడ హైదరాబాద్ హైవేని కూడా విస్తరిస్తున్నట్లుగా చెప్పారు. మన రాష్ట్రంలోనే యాక్సిడెంట్లలో సంవత్సరానికి 6,500 మంది లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగింది. అందుకని రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెడుతూ కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమైన రోడ్లు 1-2 చెప్తాను. ఒకటి మన గ్రీన్ ఫీల్డ్ హైవే భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు, అలాగే ఇప్పుడున్న హైదరాబాద్ విజయవాడ హైవే 6 లేన్గా ప్లస్ 2 లేన్ సర్వీస్ రోడ్డుగా 10,410 కోట్లతోని శుభవార్త ఏంటంటే వచ్చే నెల మే ఫస్ట్ వీక్ లోప డిపిఆర్ పూర్తి చేసుకొని టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నాం. దాంతో విజయవాడకు కూడా 3 గంటల లోపే విజయవాడ పోయే విధంగా. ఇంకా ముఖ్యమైన రోడ్డు మన్ననూరు టు శ్రీశైలం. శ్రీశైలం అంటే తెలుసు, మనం ఎంతోమంది లక్షలాది మంది భక్తులు పోతుంటారు. నైట్ ట్రాఫిక్ అలా ఉండదు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. సో ఆ సమయంలో నైట్ ట్రాఫిక్ లేక అక్కడ స్టే చేయాలంటే వసతి ఇబ్బంది. అందుకనే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గడ్కరీ గారిని చాలాసార్లు కలిస్తే వారు ఆమోదించి ఇన్ ప్రిన్సిపల్ డిపిఆర్కి ఆదేశించి 52 కిలోమీటర్లు ఎక్కడ లేదు అధ్యక్ష, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 7,600 కోట్లతోని ఇవాళ డిపిఆర్కు అనుమతులు వచ్చి ఆ వర్క్ కూడా నడుస్తున్నది.